హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్లో ఇది నా ఫస్ట్ వీడియో. ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ చాలా చాలా ఈజీ. దీనికి కావాల్సినవి 1/2 kg చికెన్ తీసుకున్న, దానికి 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్, 1 బిగ్ క్యాప్సికమ్, సోయా సాస్, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్ ఇక్కడ ఎక్కువ కావాలి, ఎందుకంటే మనం ఇంకా కారం వేయం కాబట్టి 10 to 15 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు మనకి 1/2 kg చికెన్ని ఫస్ట్ అయితే మీరు బాగా క్లీన్ చేసేసి వాటర్ అంతా తీసేసి కుక్కర్లో వేసేసుకుని, అందులో క్లీన్ చేసిన చికెన్లో 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి వేసేసి బాగా కలిపేసుకుని, చాలా అంటే చాలా కొంచెం ఒక 1/2 కప్ అంత వాటర్ పోసి దాన్ని జస్ట్ 1 విజిల్ వరకు ఉడకబెట్టుకున్నారనుకోండి, ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు కావాలంటే కుక్కర్ లేకుండా బయట కూడా చేసుకోవచ్చు, బట్ ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈలోపు మనకి మిగతా ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, 1 విజిల్ అయిపోగానే ఇంకొక ప్యాన్ పెట్టుకుని అక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ అంటే చాలా థిన్గా స్లైస్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అవ్వక్కర్లేదు, చక్కగా మెత్తగా అవుతే చాలు. అందుకని అందరికీ తెలిసిందే, ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసేసామనుకోండి మనకి ఆనియన్స్ మెత్తగా అయిపోతుంది, తొందరగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. మనం ఆల్రెడీ వర్కింగ్ పీపుల్, బ్యాచులర్స్కి అనుకుంటున్నాం కాబట్టి ఫాస్ట్గా ఎలా చేసేయాలో చూద్దాం. తర్వాత మనకి ఇప్పుడు మీకు స్పైస్ టాలరెన్స్ ఎక్కువ ఉంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 12 చిల్లీస్ అయితే తీసుకున్నాను, మీరు 15 అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో అవి మగ్గిన తర్వాత క్యాప్సికమ్ చూస్తున్నారు కదా, బాగా సన్నగా స్లైస్ చేసుకుంటే ఫాస్ట్గాను అయిపోతుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. అవి కూడా యాడ్ చేసుకుని మెత్తగా అయిన తర్వాత మనం మిగతా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇన్ టోటల్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను, కొంచెం చికెన్లో యాడ్ చేశాను, ఇప్పుడు ఇక్కడ మిగతాది యాడ్ చేసేసాను. దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మన క్యాప్సికమ్ అంతా కూడా చక్కగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. అదంతటినీ ఒకసారి బాగా కలిపేసుకొని, ఇప్పుడు మనకి బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది చూసారు కదా, అది ఇప్పటికి మనకి స్టీమ్ అంతా పోతుంది. అది విత్ వాటర్ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ అయిపోయినా పర్వాలేదు, వాటర్ ఉన్నా కూడా వాటర్తో పాటు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా చికెన్ అంతటినీ కూడా అందులోకి వేసేసి, ఇప్పుడు మనకి ఇక్కడ వేసిన సోయా సాస్ ఇంకా కారం ఇదంతా కూడా చికెన్కి పట్టేస్తుంది. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇలా సాటే చేసి ఆ వాటర్ దాంట్లోకి చికెన్లోకి అబ్జార్బ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడింది చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడగానే మనం దీంట్లోకి కార్న్ స్టార్చ్ యాడ్ చేస్తామన్నమాట. మనకి థిక్గా గ్రేవీ కావాలంటే కార్న్ స్టార్చ్ యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ తీసుకున్నాను. మీకు కావాలి అంటే గ్రేవీ లాగా వాటర్ ఎక్కువతోటి ఉంచుకోవచ్చు, లేదంటే ఇంకా దగ్గరగా కూడా తీసుకోవచ్చు, అది మీ టేస్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మన కార్న్ స్టార్చ్లోకి కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకుని దాన్ని స్లర్రీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా వాటరీగా అయిపోయిన తర్వాత దీన్ని మనం చికెన్లోకి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీలోకి మనం ఈ కార్న్ స్టార్చ్ యాడ్ చేసేసి జస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టేస్తే అదంతా కూడా వెంటనే చాలా ఫాస్ట్గా థిక్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది మనకి థిక్గా కావాలనుకుంటే ఎక్కువసేపు ఉంచుతాం, లేదంటే కొంచెం వాటరీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీ టేస్ట్కి అకార్డింగ్గా, మీ లైకింగ్కి అకార్డింగ్గా చేసుకోవచ్చు అనమాట. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ అయిపోయింది అంతే. ఇంకా మనకి ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్. మామూలుగా చిల్లీ చికెన్ అంటే దానికి చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అన్నీ
టైం పడుతుంది. బట్ ఇదైతే చాలా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా, అంటే చలికాలంలో మనకి కారం కారంగా తినాలనిపిస్తున్నప్పుడు ఈ ఐటెం అయితే చాలా ఈజీగా మనకి ఫాస్ట్గా అయిపోయే ఐటెం అనమాట. మోస్ట్లీ మనకి అన్నీ ఉండే ఐటమ్స్ ఏదో మనం ప్రతి కూరల్లోనే ఆ మసాలా ఈ మసాలా అని చాలా వేస్తాం. దీనికి ఏమీ అక్కర్లేదు. జింజర్ గార్లిక్ పేస్ట్ అందరి దగ్గర ఉండదు, జస్ట్ సోయా సాస్ ఉంటే మనకి అదొక్కటి ఎక్స్ట్రాగా సరిపోతుంది అంతే. మనకి ఎంత కన్సిస్టెన్సీ బట్టి చూసుకుని కూరని డిష్ అవుట్ చేసుకో. ఈ ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ మనకి జీరా రైస్, బగారా రైస్, ఇంకా వెజిటబుల్ పులావ్ కానీ అట్లాంటి రైస్ ఐటమ్స్తో బాగుంటుందన్నమాట. అన్నంలోకి అయితే పెద్ద బాగోదు ఈ ఐటెము. సో ఎప్పుడు మనం చికెన్ కర్రీ ఇలా చేసుకోకుండా ఇలా ఏదైనా డిఫరెంట్గా చేసామనుకోండి, పిల్లలకు కానీ అది ఇంట్లో బోరింగ్గా అనిపించకుండా ఎవ్రీ వీక్ అదే కర్రీ అనుకోకుండా ఏదో డిఫరెంట్ ఐటమ్స్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నేనైతే ఈ డిష్కి వెజిటబుల్ పులావ్ చేశాను. సో మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.